థ్యాంక్ యూ మ్యామ్. హ్యావ్ ఎ నైస్ జర్నీ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. Dave Pearson? Yes. Okay. Thank you, sir. Have a nice journey. Thank you. Hi, this is my ticket. నమస్తే. Namaste. నమస్తే. Namaste. నమస్తే మ్యామ్. నమస్తే. Namaste. Oh, 26. Come on. Oh, I'm sorry. It's okay. Okay. Please. Excuse me, sir. No thanks. Sure? Yeah, I'm sure. Thank you. మనవాడ తిన్నాడంటే కారానికి చచ్చి ఊరుకుంటాడు. నాకు కూడా వడంటే ఇష్టమేనండి. యూనో తెలుగు? తెలుగు మాట్లాడడం బాగా వచ్చు. ఓ, ఐఎమ్ బ్రహ్మానందం, ఫిల్మ్ ఆర్టిస్ట్. హాయ్. యువర్ స్వీట్ నేమ్? Dave Pearson. ఓ, Nice to meet you. విజిటింగ్ ఇండియా? Yes, I came here to film a documentary. ఓకే, ఎలా జరుగుతుంది? వెల్, నిన్నటి వరకు స్మూత్గా జరిగింది. బట్ సడన్గా ఆపేసి వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఏ? అనుకోకుండా ఒక పరిస్థితి ఎదురైంది. ఏంటి, ఇండియాలోనా? ఎస్, ఇక్కడే. ఏమైందో తెలుసుకోవచ్చా? మీకు అభ్యంతరం లేకపోతే. నో, కానీ రియల్లీ ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. సో ఓహో, చెప్పండి, మనం కూడా లాంగ్ జర్నీ చేస్తున్నాం కదా. ఓకే, ఎక్కడి నుంచి మొదలెట్టాలి? ఫ్రమ్ ది బిగినింగ్, ఇండియా రాకముందు నుంచి చెప్పండి. నేను పుట్టి పెరిగింది సబర్బ్స్ అవుట్ సైడ్ ఆఫ్ న్యూయార్క్ సిటీ. మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. నాకున్న ఫ్యామిలీ మా గ్రాండ్ మదర్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ జాక్. వాడితో కలిసి చిన్నప్పటి నుంచి ఒకే నైబర్హుడ్లో పెరగడం వల్ల నాకు తెలుగు వచ్చేసింది. నేను ఇండియా రావడానికి జాకే కారణం. అది మా ఫైనల్ సెమిస్టర్ డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ టైం. ఫైనల్ సెమిస్టర్ డాక్యుమెంటరీ ప్రాజెక్టులో భాగంగా మీరు ఏ దేశం కల్చర్నైనా క్షుణ్ణంగా పరిశీలించండి. అందుకు మీరు ఓ వ్యక్తినే ఫాలో అవుతారో, ఓ ఇమ్మిగ్రెంట్ కమ్యూనిటీనే ఫాలో అవుతారో, లేకపోతే ఓ దేశాన్నే ఫాలో అవుతారో అది మీ ఇష్టం. మీరు ఏ దేశ సంస్కృతినైతే సెలెక్ట్ చేసుకుంటారో దానికన్నా ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం గుర్తుంచుకోండి. మీ డాక్యుమెంటరీ ఇన్కంప్లీట్గా కాకుండా పూర్తిగా కంప్లీట్ చేసిన కాపీ ఇప్పటి నుంచి 4 నెలల్లో నా టేబుల్ మీద ఉండాలి. నేను గర్వపడేలా పూర్తి చేస్తారని అనుకుంటున్నాను. Make me proud. Now get out of here. సో ఏంటి మన ప్లాన్? మనం సౌత్ అమెరికాలో కంటెంట్ పిక్ చేసుకుందాం. మన డాక్యుమెంటరీని ఇంట్రెస్టింగ్ నేరేషన్గా ఫస్ట్ జనరేషన్ ఇమిగ్రెంట్స్తో చేయొచ్చు. పైగా సౌత్ అమెరికన్ గర్ల్స్ ఆర్ సో హాట్. వాట్ డేవ్, ఒక 5 నిమిషాలన్నా ఈ అమ్మాయిల గురించి మాట్లాడకుండా ఉండలేవా? వాట్స్ రాంగ్? హలో జాక్? నో మిస్టర్ మూర్తి, దిస్ ఇస్ డేవ్. జాక్ రాత్రి వరకు ఇంటికి రాడు. సో హౌ ఆర్ యూ అండ్ మిస్సెస్ మూర్తి? వి ఆర్ ఫైన్. మీరు ఫైనల్ ప్రాజెక్ట్ డాక్యుమెంటరీ గురించి ఏమైనా డిసైడ్ చేసుకున్నారా లేదా? యా, మేము ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు. నేను ఒక సజెషన్ చెప్పనా? షూర్ మిస్టర్ మూర్తి. ఆర్ యూ సీరియస్? దట్స్ అ గ్రేట్ ఐడియా. ఐ లవ్ ఇట్. వాట్? నీకేమైనా మతిపోయిందా? డాక్యుమెంటరీ షూట్ చేయడానికి ఇండియా వెళ్ళాలా? వై నాట్? నన్ను అడిగితే ఇట్ విల్ బి అథెంటిక్ అండ్ ఇంట్రెస్టింగ్. ఇట్స్ రిడిక్యులస్. రెడిక్యులస్సా? నేను ఇది ప్రొఫెసర్ హారిస్తో కూడా డిస్కస్ చేశాను. అతను కూడా ఓకే అన్నాడు. మోర్ ఓవర్, నువ్వు ఇండియన్వి. వాట్స్ ద ప్రాబ్లం? నేను పుట్టింది ఇక్కడ వెధవా. నాకు ఇండియన్ కల్చర్ గురించి పెద్దగా తెలీదు. ఏదో మా పేరెంట్స్ నా మీద ఫోర్స్ చేసింది తప్ప. ఇంకే నేర్చుకోవడానికి నీకు ఇదో అవకాశం. కావాలనుకుంటే ఈ సిటీలో ఉన్న ఇండియన్ కల్చర్ గురించి షూట్ చేసుకోవచ్చు. నీకు అభ్యంతరం లేదనుకుంటే మా ఫాదర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది మీ ఫాదర్ ఇచ్చిన ఐడియానే. ఆయనకి మనం ఇండియాలో డాక్యుమెంటరీ చేయాలని ఉంది. ఏంటి? హే జాక్,
నీకు అసలు సంగతి చెప్పలేదు కదా, మీ నాన్న ఈ ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చంతా తనే పెట్టుకుంటానని చెప్పాడు. ఇసంట్ దట్ కూల్? ఇట్ విల్ బి లైక్ ఎ ఫ్రీ వెకేషన్. 3 నెలలు ఇండియాలో వెకేషన్లో ఉంటుంది అనుకున్నావా? నో, అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ రా. వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్? చాలా చెప్పలేనన్ని ఉన్నాయి. అందుకే నేను 10 ఏళ్ళ నుంచి వెళ్ళడం కూడా మానేశాను. అబ్బా, అది 10 ఏళ్ల క్రితం. చూడు జాక్, జరుగుతున్న అవుట్ సోర్సింగ్ చూస్తుంటే గతం కన్నా ఇప్పుడు ఇండియా మచ్ బెటర్ అని నేను అనుకుంటున్నాను. థింక్ అబౌట్ ఇట్. చూడు జాక్, మనం ఇండియా వెళ్ళాక మీ నాన్న ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తానంటున్నారు. సో వీ షుడ్ బి ఫైన్. మా పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళకి కావాల్సిందే చేస్తారు, నా మాట ఎప్పుడు వినరా. కమాన్ జాక్, మన ఇద్దరికి ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చుగా. కానీ అమ్మా, అరే బాయ్ డాడ్. జయ, ఈ ట్రిప్లోనైనా మన ప్లాన్ సరిగ్గా వర్కౌట్ అవుతుందన్న ఆశ. Dave. Dave. Yo, Dave! Yo, you ready? Yeah, almost. Hey, Grandma. Hi. Listen, don't blame me when Dave's vacation in India becomes some sort of disaster because I warned him. Don't you worry, Grandma. You know Jack. So, is Sarah coming to the airport to see you off? Grandma, she's long gone. Grandma, there have been at least a dozen girls who have just come and gone. That's no surprise to me. You happy now? Let's go. Hey, you forgot your envelope. What envelope? You didn't have to do this. It can come in handy. నువ్వు ఇక్కడ ప్రతిదీ ప్రాబ్లం అని చెప్పావు, కానీ చూస్తుంటే ఎవ్రీథింగ్ ఇస్ ప్రిటీ స్మూత్. ముందు ముందు నీకే తెలుస్తుందిలే, పదా. వెయిట్ వెయిట్, ఏంటిదంతా? ఎవరు వీళ్ళందరూ? టాక్సీ వాళ్ళు. టాక్సీ వాళ్ళ? గుర్తొస్తుంది, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇలాగే ఆ జరిగింది. సంగతి ఇప్పుడా చెప్పేది? ఓ నో నో నో, అదంతా వదిలేసాయి. ముందు నీ లగేజ్ చూసుకో. వాట్? చూడు. సార్ నేను తీసుకెళ్తాను. మనం పిక్ చేసుకోవడానికి మా నాన్న మనం టాక్సీ తీసుకుని వెళ్ళమన్నారు. ఈజీ ఈజీ. థ్యాంక్ యూ ఆఫీసర్. సార్ ఎక్స్క్యూజ్ మీ, మేము అడ్రస్కి వెళ్ళాలి, కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్? अरे किसको अंग्रेजी आता है इधर? Me know English. Best knowing, sir. इधर आ रहे.
టేక్ దిస్ పర్సన్ సేఫ్. రేయ్ నా సంగతి తెలుసు కదా, మక్కలు ఇరగొడతా, ठीक है सर. జాగ్రత్తగా తీసుకెళ్ళు. తెలుసు సార్. సమజైందా? తెలుసు సార్. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్. యూ విల్ గో సేఫ్. థ్యాంక్ యూ ఆఫీసర్. వస్తాను సార్. ప్లీజ్ కమ్ సార్. థ్యాంక్స్. హే, వేర్ ఆర్ ద సీట్ బెల్ట్స్ అట్? నో సీట్ బెల్ట్. హోల్డ్ ద డోర్ టైట్. వాట్? నాకు కనీసం లైఫ్ ఇన్సూరెన్స్ కూడా లేదు. డోంట్ వరీ సార్. 20 years ఎక్స్పీరియన్స్. నో వన్ యాక్సిడెంట్. అరే ఎక్కడ చూస్తున్నావా? నా కళ్ళు నెత్తిన పెట్టుకుని ట్రై చేస్తున్నావా ఏంది? అరే ఏం కాలేదు. లైట్ తీసుకో. చల్ చల్. యాక్సిడెంట్? యాక్సిడెంటా? స్మాల్ ఇన్సిడెంట్ సార్. ఇక్కడ ఇదంతా మామూలే. గట్టిగా కళ్ళు మూసుకొని ఆ దేవుని తలుచుకో. దిస్ యువర్ అడ్రస్ సార్. ఎవరిదిరా నలుకుక్క? అది స్ట్రీట్ డాగ్. స్ట్రీట్ డాగా? ఆ విషయం నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? నేను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు అది ఇక్కడ లేదు. డాగ్ గార్డెన్ సార్. ప్లీజ్ గెట్ అవుట్. ఇదే రావంకుల్ ఇల్లు. కమ్ కమ్. నువ్వు మూర్తి కొడుకు జయకృష్ణ కదా? అవును అంకుల్. ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? హీఈస్ మై ఫ్రెండ్ డేవ్. హలో డేవ్. హాయ్. బాగున్నారా? అచ్చా, తెలుగు బాగా మాట్లాడుతున్నాడే. నేనే కొంచెం తెలుగు నేర్పించాను. కొంచెం. ఎస్. శంకర్, లగేజ్ లోపల పెట్టు. అలాగే రండి. థ్యాంక్ యూ. మిస్సెస్ రావ్, ఇలా పెట్టాలరా నమస్తే. సారీ మిస్సెస్ రావ్, నమస్తే. నమస్తే. అచ్చా అచ్చా, లోపలికి పదండి. మాకు హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. అచ్చా, యాక్చువల్లీ నేను చాలా బిజీగా ఉన్నాను. మా అమ్మాయి మీకు డాక్యుమెంటరీలో హెల్ప్ చేస్తుంది. ఓ, మీ అమ్మాయి ఏం చేస్తుంది? తను ఆర్ట్స్ అండ్ కల్చర్లో డిగ్రీ చేస్తుంది. ఓ ఐ సీ. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే మిస్. మీ అమ్మాయి కత్తిలా ఉంది మిస్టర్ రామ్. యాక్చువల్గా మా అమ్మాయి ఊరెళ్ళింది. ఆవిడ మా పని మనిషి. హో వెల్, మీ పని మనిషి కత్తిలా ఉంది మిస్టర్ రామ్. ఒకసారి ఇలా వస్తారా? తప్పకుండా మిస్సెస్ రావ్. ఇదిగో ఇదిగో, ఆవిడ పిలిచింది నన్ను, నిన్ను కాదు. కూర్చో కూర్చో. అచ్చా అచ్చా, సారీ. అబ్బా, బ్రెయిన్ బ్యాగ్లో పెట్టొచ్చావేంట్రా? వాళ్ళ వాలకం చూడండి, బేవర్స్ వెధవల్లా ఉన్నారు. వాళ్ళ పద్ధతి అలా ఏడ్చింది, మనమేం చేస్తామే? వాడు మన అమ్మాయికి ఏం సూట్ అవుతాడు? వాళ్ళు కొంచెమైనా మన పద్ధతి కనిపిస్తోందా? ఇంకా నయం, విషయం దానికి చెప్పలేదు. మనం అనుకున్నట్టే దానికి పెళ్లి చేద్దాం. కానీ నేను మూర్తిగాడికి మాట ఇచ్చాను కదే. ఎవరిని అడిగి ఇచ్చారు మాట? 3 నెలలు కాదు, 3 నిమిషాలు వాళ్ళ ఇంట్లో ఉంటే మీకు ముద్దుండదు. అచ్చా సర్లే, నేను రేపు పొద్దున మార్చేస్తాను లేవే. ఐడియా, రండి. ఇది మీ అటాచ్డ్ బాత్రూమ్. ఐ సీ. ఇది మీ బెడ్.
ఇద్దరికి ఒకే బెడ్డా? ఇద్దరు హాయిగా కంఫర్టబుల్గా పడుకోవచ్చు. ఒకరు అమ్మాయి ఒకరు అబ్బాయి అయితే ఇబ్బంది, కానీ ఇద్దరు అబ్బాయిలే కదా. జస్ట్ జోకింగ్. మీరు బాగా అలసిపోయినట్టున్నారు, రెస్ట్ తీసుకోండి. ఏదైనా అవసరమైతే నన్ను పిలవండి. ఓకే, టేక్ కేర్. ఇక్కడ మగాళ్ళు మగాళ్లతో, ఆడాళ్ళు ఆడాళ్ళతో పడుకుంటే ఈ దేశంలో ఇన్ని కోట్ల మంది ఎలా పుట్టారంటావు? ఆయన ఉద్దేశం పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి కలిసి పడుకోకూడదని. సో నాతో ఏ వైపున కలిసి పడుకుంటావు? డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుకో. లైట్ ఆఫ్ చేయి. హే, ఇక్కడ వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉందా? నీ బొంద కరెంట్ పోయింది. వెల్, ఇంతకీ నన్ను వచ్చి పడుకోనమంటావా లేక కలిసి పడుకోనమంటావా? డోంట్ టచ్ మీ, అర్థమైందా? చా, నిన్ను చూసి ఎవడరా అట్రాక్ట్ అయ్యేది? వచ్చి పడుకో, పెద్ద ఫోజు. షట్ అప్. నోరు మూసుకొని పడుకో. ఏమిటి సంగతి? ఏం ఆలోచించారు? దేని గురించి? ఆ అమెరికా వాళ్ళ గురించి ఏదో ఐడియా అన్నారు. ఓ అచ్చా అచ్చా, అదా. ఈ పాటికి నా ఐడియా పనిచేస్తూనే ఉండాలి. జాక్, హరీ అప్. ఇదేం బాత్రూమ్ రా బాబు, నేలకు ఒక కన్నం ఉంది, దాని మీద కూర్చుంటే యోగా వేసినట్టుంది. నాకేం అవ్వలేదు. నేను ముందే చెప్పాను కదా, ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్స్ చాలా రేర్గా ఉంటాయని. ఇలా కూర్చోవాలి. 3 నెలలు ఇక్కడ ఎలా ఉంటాంరా? చావడం ఖాయం. 3 నెలలు కాదు, 3 రోజులు ఆగామంటే ఏ పొజిషన్లో ఉన్నా సరే తన్నుకుంటూ మొత్తం. Oh man, that just crossed. But I hope it's true. గుడ్ మార్నింగ్ బాయ్స్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? Yes, but అంకుల్ మాకు ఒక వెస్ట్రన్ టాయిలెట్ అరేంజ్ చేస్తారా? ఓ సో సారీ. ఇక్కడికి 2 blocks దూరంలోనే మా గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ అన్ని వెస్ట్రన్ టాయిలెట్సే ఉన్నాయి. కావాలంటే మీరు అక్కడికి షిఫ్ట్ అవ్వచ్చు. that's great. పదండి. అచ్చా, ఈరోజు సాయంత్రమే అక్కడికి షిఫ్ట్ అవుతురు కానీ. అమ్మో, ఈవినింగ్ వరకునా? ఇప్పుడే వెళ్ళిపోతాం. ఓకే. సో ఇంతకీ మనం మిస్టర్ రావు కూతుర్ని ఎప్పుడు కలుస్తున్నాం? ఇంకో 15 గంటలో. రెడీ అవ్వు. ఓకే. తన పేరేంటన్నావు? స్వప్న. స్వాప్న? స్వప్న కాదు, స్వప్న. సూప్న. ఇంక చాలు, పద వెళ్దాం. వెయిట్. అబ్బా, కమాన్ మ్యాన్. ఏమైందిరా? నువ్వు ఇప్పుడు వేరే దేశంలో ఉన్నావు. రే, ప్రపంచంలో ఎక్కడున్నా ఆడామగ మధ్య అట్రాక్షన్ చాలా కామన్ రా. ఇందులో తప్పే ఉంది? వెతపడేలా లాపరా. ఇక్కడ పెళ్ళైన ఆడవాళ్ళని అలా చూస్తే తోలు తీసేస్తారు. వాట్? ఆ అమ్మాయికి పెళ్ళయిందని నీకెలా తెలుసు? ఆవిడ పాపిట్లో సింధూరం చూడలే? హో, ఓకే, భలే చెప్పావు. సో పాపిట్లో బొట్టు లేని అమ్మాయినైతే చూడొచ్చా? అలా అని ఏం కాదు, ఏరియాని బట్టి మారిపోతుంది. పదా. దిస్ ఇస్ కాంప్లికేటెడ్. na na
నేను చెప్పిన రూల్స్ మర్చిపోయావా? రూల్సా? ఏంటి? ఓ గాడ్. ఏయ్ వాళ్ళు వచ్చేసారు. అవునా? చూడ్డానికి బాగున్నారా? అబ్బా దీనికి మళ్ళీ మొదలైంది. రండే వాళ్ళకి హాయ్ చెప్దాం. చూడు, నేను నీకు 3 రూల్స్ చెప్పాను, అవి నువ్వు తప్పకుండా ఫాలో అవ్వాలి. ఓకే? 1, అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కనీసం 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. 2, చుట్టుపక్కల పెద్దవాళ్ళు ఎవ్వరూ లేకుండా చూసుకోవాలి. అండ్ 3, చాలా చాలా ముఖ్యమైనది, నువ్వు మాట్లాడేటప్పుడు బాయ్ ఫ్రెండ్, డేటింగ్ ఇలాంటి వర్డ్స్ చచ్చినా యూజ్ చేయకూడదు. యా, ఓకే కదా? పద. స్వప్న, నేను చెప్పింది గుర్తుందిగా? గుర్తుందమ్మా. రాధాలత, మీరు కూడా వినండి. ఆ అమెరికా వాడితో జాగ్రత్త. వాడు ఆడదాన్ని చూస్తే చాలు కౌగిలించుకోవడాలు, ముద్దు పెట్టుకోవడాలు చేసేస్తాడు. అవునా? అలాంటివి చూసుకోవడానికి నేనున్నాను కదా ఆంటీ. అంటే అలాంటివి జరగనివ్వను అని. అమ్మా షేక్ హ్యాండ్ ఇవ్వాలి అంతేగా? అది 10 feet దూరం నుంచి. అది 3 feet అని దాని ఉద్దేశం. మీకన్నీ వేళకోళంగా ఉన్నాయే. మా మంచిగా చెప్తామని తెలుసమ్మా. అదిగో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. హాయ్, ప్లీజ్ కమ్. స్వప్న? జయకృష్ణ? నో నో నో, కాల్ మీ జాక్. ఓకే జాక్. హిస్ మై ఫ్రెండ్ డేవ్. హాయ్ డేవ్. ఏంటలా చూస్తున్నారు? ఏం లేదు, చుట్టుపక్కల పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూస్తున్నాను. హాయ్. హాయ్ డేవ్. ప్లీజ్ కమ్. హాయ్ క్యూటీ, ఐఎమ్ రాధా. నమస్తే. నమస్తే. ఏంటి చూస్తున్నారు? ఏం లేదు, జస్ట్ మేడని స్ట్రెచ్ చేసుకుంటున్నాను అంతే. ఇది అమెరికాలో చాలా కామన్ థింగ్, ఎక్సర్సైజింగ్ నెక్. సో మీ ముగ్గురు రూమ్మేట్సా? కాదు, మేము మా పేరెంట్స్తో ఉంటున్నాం. రియల్లీ? ఈ వయసులో కూడానా? అవును. సాధారణంగా ఇండియన్ గర్ల్స్ మ్యారేజ్ అయ్యే వరకు పేరెంట్స్తో కలిసే ఉంటారు. వావ్, అంటే మీ ముగ్గురికి ఇంకా పెళ్లి కాలేదన్నమాట. ఐఎమ్ రైట్? నాకు త్వరలోనే పెళ్లి కాబోతుంది. నాకింకా హ్యాండ్సమ్ గా దొరకలేదు, అతని కోసమే చూస్తున్నాను. నాకింకా పెళ్లి కాలేదు. ఐఎమ్ సారీ. స్వప్న నాతో డేటింగ్కి రమ్మని అడుగుతా. ఇంపాసిబుల్. ఏదో మా ఆయన అమెరికా సంబంధం బాగుంటుందని ఒకటి నస పెడితే ఆయన ఫ్రెండ్ అబ్బాయే కదా అని సరే చూద్దాం అనుకున్నాను. కానీ తీరా వచ్చిన వాళ్ళని చూస్తే అమ్మో. ఇదివరకే మా బంధువుల్లో విశాల్ అనే ఓ అబ్బాయిని చూసాం. కంప్యూటర్ ఇంజనీర్. త్వరలోనే అమెరికా వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఆ అబ్బాయినే ఖాయం చేసుకుంటాము. హే స్వప్న, నీలాగా ఆర్ట్స్ అది నేను ఎంజాయ్ చేయలేను. అసలు నన్ను అడిగితే ఆర్ట్స్ వదిలేసి కంప్యూటర్స్ నేర్చుకోవాలి అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఇంకా మన ఇద్దరం అమెరికాకు వెళ్ళొచ్చు, బాగా సంపాదించవచ్చు. ఆఫ్ కోర్స్ yes. అమెరికాలో జాబ్ సంగతి మర్చిపో. అమెరికన్సే ఇక్కడికి వచ్చి నాకు జాబ్ ఇచ్చారు. మూర్తి అంకుల్ వాళ్ళ అబ్బాయి మన కల్చర్ మీద డాక్యుమెంటరీ చేస్తున్నాడు. నేను అతనికి హెల్ప్ చేస్తున్నాను. బెనిఫిట్ ఏంటంట? కంప్యూటర్స్ నేర్చుకుంటేనే బెనిఫిటా? అంతే కదా. అలా కాకపోతే నేను వద్దా నీకు? ఎస్, ఐ మీన్ టు సే నో. బెనిఫిట్ ఏంటంట? బికాజ్ యు ఆర్ రిచ్ ఇన్ బ్యూటీ. ఈ డేటింగ్ విషయం పూర్తిగా మర్చిపో. రావు అంకుల్కి తెలిసిందంటే నా గుడ్. గుడ్ ఏంటి గుడ్? నాది కాదుగా. నిన్ను వదిలేస్తాడు అనుకున్నావా? ఇక్కడ తన్నాడంటే న్యూయార్క్లో పడతావు, టికెట్ అవసరం కూడా లేకుండా. లుక్ జాక్, అంత అందమైన అమ్మాయిని నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదురా. ప్లీజ్ కనీసం ట్రై చేయి నువ్వు.
నో. ఎందుకని? ఒకవేళ ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది అనుకో, మరి అప్పుడు చూద్దాం. నువ్వు మాత్రం ముందుగా అమ్మాయితో ఏమీ చెప్పకు. అబ్బా అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకా? ముందే చెప్పాను కదా, ఆ అమ్మాయికి నచ్చకపోతే వాళ్ళ పేరెంట్స్తో చెప్తుంది, అనవసరంగా గొడవలు అవుతాయి. మరి ఆ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నట్టు ఆ అమ్మాయికి చెప్పకపోతే ఆ అమ్మాయికి ఎలా తెలుస్తుంది? నాకేం తెలుసు? బీ క్రియేటివ్. హాయ్ స్వప్న, యూ లుక్ గ్రేట్ టుడే. అది నీ కొత్త డ్రెస్సా? హే, యూ లుక్ సో క్యూట్. అయిందా? స్వప్న ఏ టైంలోనన్నా ఇక్కడికి రావచ్చురా నాయనా. గెట్ రెడీ. ఐఎమ్ రెడీ. దాన్ని ఇంప్రెస్ చేయడానికి ఈ ట్రయల్స్ అన్ని. స్వప్న వచ్చేసిందిరా. వాట్? వచ్చేసిందా? క్విక్ వెళ్ళి బాత్రూంలో దాక్కో. నేనెందుకు బాత్రూంలో దాక్కోవాలి? కమాన్ మ్యాన్, నువ్వు ఇలా జలగలా పట్టుకొని కూర్చుంటే ఆ అమ్మాయి నేను ఎలా ఇంప్రెస్ చేసేది? అందుకనే నువ్వు బాత్రూంలోకి వెళ్ళి గంట కూర్చో. సరే అయితే 5 minutes. కనీసం అరగంట అయినా దాక్కో. ఓకే, జస్ట్ గో గో గో. హాయ్ స్వప్న, యూ లుక్ నైస్. థ్యాంక్స్. మీరు రెడీయా? నేను రెడీయే, బట్ జాక్ ఒక ఇడియట్. వాడికి అసలు బొత్తిగా టైం సెన్సే లేదు. ఇందాకటి నేను చెప్తూనే ఉన్నాను, మీరు కూర్చోండి. ఇందాకే బాత్రూంలోకి వెళ్ళాడు. బయటికి రావడానికి ఓ గంట పట్టచ్చు. ఓకే, నేను వెయిట్ చేస్తాను. డూ యూ లైక్ మ్యాగజైన్స్? యా, మీ టూ. వాట్ ఎల్స్ డూ యూ లైక్? డాన్సింగ్, సింగింగ్. ఐ లవ్ ఆల్ దోస్. రియలీ? ఐ ఆల్సో లైక్ క్లీనింగ్ టాయిలెట్స్. మీ టూ. చూడండి, మీకు టైం ఉన్నప్పుడు కలిసి మనం అలా సిటీ చూసొద్దామా? ఏమంటారు? డేటింగ్కి రమ్మంటున్నావా? నో 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 నో, నా ఉద్దేశం అది కాదు. ఓకే. యాజ్ అ మ్యాటర్ ఫ్యాక్ట్ నేను అడిగింది మర్చిపోండి. ఈ విషయాన్ని మీరు మీ పేరెంట్స్తో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. మా పేరెంట్సా? ఓకే. హాయ్ జాక్. హాయ్ స్వప్న. రెడీయా? యా, నేను రెడీ. ఎందుకింత అర్లీగా వచ్చావు? ఎర్లీగానా? ఐ మీన్ లేట్, వెరీ వెరీ లేట్. ఓకే, వెళ్దామా? హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల మధ్య ఉన్న ఈ లేక్ పేరు హుస్సేన్ సాగర్. ఆ బుద్ధ విగ్రహాన్ని చూడండి, అది ఒకే శిలతో చేయబడ్డ అతిపెద్ద విగ్రహాల్లో ఒకటి. అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చే నిజమైన సెక్యులర్ కంట్రీ మా భారతదేశం. ఆ నిర్మాణాన్ని చూడండి, 400 సంవత్సరాల చరిత్ర గల 4 స్తంభాల కట్టడం. దీని పేరు చార్మినార్. ప్లేగ్ వ్యాధితో చనిపోయిన వారి స్మారకార్థం నిర్మించబడింది. ఇది మా రాష్ట్ర అసెంబ్లీ, సుమారు 300 మంది ఎమ్మెల్యేల శాసనసభ. ఇక్కడ మనుషుల్ని చూస్తే నీకు అసహ్యం అనిపిస్తోందా డేవ్? నో, నాట్ అట్ ఆల్. ఇక్కడ నాకు విషయం అర్థం కాదు. 2 విభిన్న తరహాలు కనిపిస్తాయి. సి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోలార్ ప్యానెల్ చూడు, ఎనర్జీ సేవింగ్ కోసం వాడుతున్నాం. టెక్నికల్గా చాలా డెవలప్ అయ్యాం, అయినా ఇంకా వీధుల్లో చెత్త పారేస్తూ ఉంటాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ విషయానికి వస్తే మీ నుంచి మేము చాలా నేర్చుకోవాలి. యు ఆర్ రైట్ స్వప్న. డేవ్ స్ట్రీట్స్ అన్ని క్లీన్గానే ఉంచుతాడు, కానీ రూమే చండాలం చేస్తాడు. హాయ్. హలో శశి. హాయ్ రాధా. హాయ్ ఆదిత్య. నైస్ టు హాయ్ మీట్ శాంతి. హాయ్ హలో. హాయ్. This is Dave and his Jack. Hi Dave. Hello. Hi Jack. Hi Jack. హో, ఇండియన్ మ్యూజిక్లో మీరు గిటార్ యూజ్ చేస్తారా నాకు తెలీదు. దట్స్ కూల్. Thank you. Do you play guitar? యా, లిటిల్ బిట్. That's cool. Come on. Come on Dave, play something for us. నా మ్యూజిక్ Play నష్టం one. లేదు. Please play Come on, something for us. Dave. Come on Dave.
That's awesome, Dave. Wow. Well done, Dave. Hi. Hi. Yeah. Good job. Thank you. You're welcome. My pleasure. So, what you guys doing here? మేము ఇండియన్ కల్చర్ మీద డాక్యుమెంటరీ చేయడానికి వచ్చాం. Oh, really? Yeah. That's great. మా కల్చర్ మీద డాక్యుమెంటరీ మీ అమెరికన్స్కి ఎలా అర్థమవుతుంది? వెల్ నాకు ఒక ఐడియా ఉంది. స్వప్న మా డాక్యుమెంటరీ నేరేట్ చేస్తుంది. Yes. నేనా? కమాన్ స్వప్న, నువ్వు చెప్తే చాలా బాగుంటుంది. You can do ప్లీజ్ it. స్వప్న. Do it, Do it. Swapna. Do it. Do it. సరే. ఓకే థ్యాంక్ యూ. ఎందుకు నేరేట్ చేయాలనుకుంటున్నావు? వాళ్ళ ప్రాజెక్ట్ నాకు నచ్చింది. మన కల్చర్ మీద వాళ్ళు డాక్యుమెంటరీ చేయాలనుకోవడం నాకు నచ్చింది. స్వప్న వాళ్ళ అమెరికన్స్, వాళ్ళకి మన కల్చర్ గురించి ఏం తెలియదు. అయినా ఇది వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ మాత్రమే. Any desserts, madam? 2 casata, please. Okay. Yeah. Thank you, sir. స్వప్న ఒక వెయిట్ అని ప్లీజ్ అనాల్సిన అవసరం ఏంటి? అయినా ఈ లోకేటర్ పీపుల్తో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం నేర్చుకో. ఏంటి కోపమా? ఐస్ క్రీమ్ తిను చల్లబడతావు. నాకేం కోపం లేదు. విశాల్, ఈ ప్లేస్ చాలా బాగుంది కదా? డాక్యుమెంటరీ ఎప్పటి నుంచి? ఈ ఫ్రైడే. భారతీయ సంస్కృతికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది భిన్న సంస్కృతుల సమ్మేళనం. అనేక భాషలు, వేషధారణ, ఆహారపు అలవాట్లు, పలు రకాల కళలు ఈ దేశ ప్రత్యేకత. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ నేషన్ ఇన్ ద వరల్డ్. కట్. వావ్, దట్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం కొన్ని ఇంటర్వ్యూస్ చేద్దామా? సరే, నేను ఎవరినైనా తీసుకొస్తాను. విజయాన్ని చేకూర్చి తల్లి. ఏనా మీరు అమెరికా నుంచి వచ్చారా? యా. నా పేరు దీపక్ అండి. సినిమా తీస్తున్నారా? మేము తీసేది డాక్యుమెంటరీ. డాక్యుమెంటరీ అండి. ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి, మనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఏం ఎక్స్పీరియన్స్? వారానికి 2 సార్లు సినిమా చూస్తాండి. థ్యాంక్స్. పంజుడు మీరు ఇట్టే కదండి బాబు పని చూసేది. మేమిద్దరం చాలు. ఏమండి కాదని మాకండి. చిన్నప్పటి నుంచి సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ అండి. కాదని మాకండి. ఏమన్నా చెప్పండి. 1-4 తీసుకోండి. చెప్పండి, చెప్తాను. సౌండ్ ఇంజనీర్గా ఓకేనా? అయ్య బాబు, సౌండ్ ఇంజనీరే అంటే ఏం చేయాలండి? జాబ్ డ్యూటీస్ అంటే ముందే అడగాల్సిందేమో. దీపక్, భూమి కొంచెం పైకి పట్టుకో. పెడతాను. కొంచెం కిందకి. కింద. ఓకే ఓకే, అక్కడే పెట్టు. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా. సైలెన్స్, యాక్షన్. ఓకే. మీ పరికిణి ఓణి చాలా బాగున్నాయి. వయసు వచ్చిన ఆడపిల్లలు పరికిణి ఓణి కట్టుకోవడం మన సాంప్రదాయం.
వావ్, లతాకి ఇలాంటి బొమ్మలంటే చాలా ఇష్టం. తన ఎంగేజ్మెంట్కి గిఫ్ట్గా ఈ బొమ్మ కొందాం. యూనో, నేను వెళ్ళే లోపల తాజ్మహల్ ఎలాగని షూట్ చేయాలనుకుంటున్నాను. యూనో, దిస్ ఇస్ సింబల్ ఆఫ్ ట్రూ లవ్. నిజంగా? నాకు ఆ సంగతి తెలియదు. ఎంతవి? 100 రూపీస్ మేడం. ఓకే. ఇది నీకోసం. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. భారతీయ సంస్కృతిలో వివాహ బంధం చాలా ప్రాముఖ్యమైనది. దానికి ముందు ఇరు కుటుంబాల మధ్య ఒక ఒప్పందం కుదరాలి. స్త్రీ పురుషుల మధ్య వివాహ బంధానికి ఇదే తొలిమెట్టు. దీన్ని మేము నిశ్చితార్థం అంటాం. అబ్బాయి ఏడి? అతను ముంబైలో పనిచేస్తాడు. టైం దొరక్క రాలేదు. అలాగా? వెయిట్, అబ్బాయి లేకుండా ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది? ఇందాక చెప్పాను కదా, ఇది 2 ఫ్యామిలీస్ మధ్య ఒప్పందం. అబ్బాయి ఉండడం కంపల్సరీ ఏం కాదు. ఓహో, ఒకవేళ ఎంగేజ్మెంట్ తర్వాత ఒకరికొకరు నచ్చకపోతే? నిశ్చితార్థం అయిపోయిందంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం సుముహూర్తో అస్తి. రాత్రి 12 అవుతోంది. ఏం చేస్తున్నావురా? మేము పెద్దనాన్న గారు ఊరెళ్ళి సంక్రాంతి షూట్ చేసుకుని రావాలి. దానికోసమే డాక్యుమెంటరీ నోట్స్ రాస్తున్నానన్న. అచ్చా, రేపు పొద్దున్న చేసుకోవచ్చులేరా. పడుకు. వెళ్ళేటప్పుడు రాధను కూడా తీసుకెళ్తున్నావుగా? ఆఫ్ కోర్స్ మమ్మీ. ఎంగేజ్మెంట్లో లత ఎందుకు ఏడ్చింది? తన వుడ్ బి ఫోన్ చేసి పెళ్ళయ్యాక చదువు ఆపేమన్నాడు. ఎందుకలా అన్నాడు? చాలామంది మగాళ్ళలాగే అతను కూడా. కానీ లతకు చదువు అంటే చాలా ఇష్టం. అతనికి ఆ విషయం ముందే చెప్పలేదా? చెప్పింది, కానీ అతను వినలేదు. నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి ఆర్ట్స్ అంటే ఇష్టం అని అతనికి ముందే తెలిసినప్పుడు తన అభిప్రాయాలు ఆ అమ్మాయి మీద రుద్దడం ఎందుకు? ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను గౌరవించడమే మన సంస్కారం అనిపించుకుంటుంది. అవును స్వప్న, పల్లె పట్టణ సంస్కృతుల్లో ఇండియన్ కల్చర్కి ఏది దగ్గరగా ఉంటుంది? భారతదేశంలో ఎక్కువ శాతం మంది ప్రజలు పల్లెటూరులోనే నివసిస్తున్నారు కాబట్టి పల్లెటూరు సంస్కృతే భారతీయ సంస్కృతి అని చెప్పచ్చు. ఈసారి సంక్రాంతి పండుగ మామూలుగా ఉండకూడదు రోయ్. దిగండి. సిటీ నుండి ఎవరో వచ్చినట్టున్నారండి అయ్యా. మన అమ్మాయి స్వప్నరా. అమ్మ స్వప్న, దా 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 దా. నమస్కారం పెద్దనాన్న. బాగున్నారా? బాగున్నానమ్మా. అంతా బాగున్నారా? బాగున్నారు. ఇంటికి రంగులు ఎంచారా? పండగ వస్తుంది కదమ్మా. నమస్తే అంకుల్. నా ఫ్రెండ్ రాధ. అలాగా? వీళ్ళు జాక్, డేవ్. నమస్తే. 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 మొత్తానికి మన సాంప్రదాయాలన్నీ నేర్పేశావు. చాలా కష్టపడి నేర్పానండి. ముందుగా వస్తామని తెలిస్తే కోడిని గోయించేవాడు కదమ్మా. ఆ పని రాత్రి కూడా చేయొచ్చు కదమ్మా. నీ పేరేంటే? దీపక్ అండి. జాగ్రత్త. మనం వస్తున్నట్టు ముందుగా చెప్పలేదా? యా, కానీ మనం ఇక్కడ 2 వారాలు ఉండాలి కదా. అవును. ఏమో స్వప్న, ఏమంటున్నాడు అబ్బాయి? చెప్పకుండా వచ్చినందుకు డేవ్ ఫీల్ అవుతున్నాడు. మేమేమన్నా కలవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోం బాబు. వెళ్ళి చూడాలనిపిస్తే చూసేయడం అంతే. ఏదేమైనా మీరు వచ్చినందుకు చాలా సంతోషం. ఈ సంగతి ముందే తెలిస్తే క్లీన్ షేవ్ చేసుకుని మీ అమెరికా సినిమాలో అమితాబ్ బచ్చన్ అయిపోయేవాడిని కదా. అమెరికాలో అమితాబ్ బచ్చన్ ఉండడండి బాబు. ఆయన మన పెద్ద మనిషి. వావ్, దిస్ ప్లేస్ ఇస్ వండర్ఫుల్. రండి, కాళ్ళు కడుక్కోండి.
బోధుడు బావి అంటాం. మేము ఈ నీళ్ళనే వాడతాం. విలేజెస్లో జనరల్గా ఇవే నీళ్ళు వాడతారు. ఇదిగో వాష్ యువర్ ఫీట్. శుభ్రంగా కడిగి. బీ కేర్ఫుల్, యు మే ఫాల్ డౌన్. చూపెడతానండి. ఎందుకురా ఇవన్నీ? అమ్మాయి గారు వచ్చారు కదండి. రంగా ఇవన్నీ వంటింట్లో పెట్టించు. ఏంటి మీ అంకుల్ ఏమైనా పార్టీ ఇస్తున్నారా? నో, మనం వస్తున్నామని తెలిసి అవన్నీ తెస్తున్నారు. ఇక్కడ అలా హెల్ప్ చేస్తారు. నిజం చెప్పనా, నాకు ఇక్కడ నచ్చింది. నాకు కూడా. జాక్, దీన్ని ఎలా తినాలి? దీన్ని తినకూడదు, దీంట్లో తినాలి. ఏంటి? నీకు తెలుసా విలేజ్ గొప్పతనం ఏంటో? అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. యూ కెనాట్ ఈట్ లైక్ ఫోర్క్. యూ హావ్ టు ఈట్ దిస్ వే. పోర్కుతో తింటే ఆకు సిరిగిపోద్ది. పోర్కెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి పోర్కు మీద పడ్డా, ఆకే ప్రమాదం. గుడ్ ఓల్డ్ జోక్. మీ ఫ్యామిలీ కనబడట్లేదండి మిస్టర్ రావ్. ఐఎమ్ సారీ. మా పెద్దనాన్న పెళ్లి చేసుకోలేదు. మా పెద్దనాన్న కుటుంబంలో అందరికన్నా పెద్దవాడు. తన పేరెంట్స్ పోయినప్పుడు మా నాన్నని తన చెల్లెళ్ళని చూసుకోవాల్సి వచ్చింది. తను పెళ్లి చేసుకుంటే తన వాళ్ళని చూసుకోలేని అనుకున్నాడు. నా చిన్నతనంలోనే మా అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి మా గ్రాండ్ మదర్ నన్ను ప్రేమగా పెంచి పెద్ద చేసింది. మనం చాలా అదృష్టవంతులం. హాయ్ దేవ్, బాగా నిద్ర పట్టిందండి? నమస్కారం అండి. వస్తానండి. వాళ్ళందరూ పొద్దున్న చెంబులు పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు? మార్నింగ్ మెడిటేషన్ కి పొలానికి వెళ్తున్నారా? పొలాల్లోనే ఎందుకు? పొలాల్లో చేస్తేనే బాగుంటుందండి, ఊళ్ళో చేస్తారేంటి? రియల్లీ? చాలా రిలాక్సింగ్ గా ఉంటుందా? ఇండీడ్. సౌండ్స్ వెరీ రిలాక్సింగ్. ఇది ఇక్కడ పద్ధతా? విలేజ్ కల్చర్. ఏంటండి ఇది విలేజ్ కల్చరా? కమాన్, దీన్ని మనం ఫిల్మ్ చేయాలి. లెట్స్ గో. దాన్ని షూటింగ్ చేస్తారా? చేయండి చేయండి, చాలా బాగుంటుంది. జాక్ జాక్, మనం మెడిటేషన్ షూట్ చేయాలి. లే పద. కమాన్ లేరా. ఏంట్రా బా, ఎంతసేపు రా నీ ముద్దు నిద్ర. ప్లీజ్ లేరా, పదరా. రా. మెడిటేషన్ ఏంట్రా చంపుతున్నావు? అయ్యో అదేంటి అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. పదరా. రంగా, నీ మెడిటేషన్ పూర్తయిందా? ఓవర్ ఓవరండి. ఓకే, మళ్ళీ నువ్వు పొలాల్లోకి వెళ్ళి మెడిటేట్ చేయవా ప్లీజ్? రోజుకు ఒక్కసారి కంటే కష్టమండి. రంగా ప్లీజ్ కాదనకు, మళ్ళీ పొలాల్లోకి వెళ్ళు, మళ్ళీ మెడిటేషన్ చెయ్యి. మేము దానంతా షూట్ చేస్తాం. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకోవచ్చు. ఏంటి, నేను ఆ పని చేస్తుంటే మీరు సినిమా తీస్తారా? ఎస్ యా యా ఎస్. అయ్యా బాబోయ్. రంగా, నన్ను వదిలేయండి ఏమైంది నీకు? ప్లీజ్ రంగా.
నోట్లో ఏదో పడింది. ఏమైంది చూపించు. ఒక నిమిషం. ఓకేనా లేదా? ఓకే ఇల్లరా. ఓకే జస్ట్ కొంచెం వెనక్కి అనుకో. యా కొంచెం బ్యాక్. యా యా ఇలా నలక తీయడం మా అమ్మ నేర్పింది. ఇది ఓకేనా? ఇప్పుడు ఓకేనా? యా గుడ్. బెటర్. యునో ఇప్పుడు ఈ కంట్లో కూడా ఏదో పడ్డట్టుంది. డస్ట్ చిన్నదైనా కంట్లో పెడితే ఇరిటేషనే. స్వప్న అంటే డ్రీమ్, డోంట్ డే డ్రీమ్. రండి రండి కూర్చో విశాల్. యాక్చువల్గా మా కంపెనీ వాళ్ళు నన్ను టీమ్ లీడర్గా వచ్చే వారమే అమెరికాకు పంపిస్తున్నారు. అచ్చా, చాలా సంతోషం బాబు. వాడు వెళ్లే ముందే వాళ్ళిద్దరికి నిశ్చితార్థం చేయాలని నిశ్చయించుకున్నాం. కానీ స్వప్న ఊళ్ళో లేదమ్మా, మా అన్నయ్య గారు ఊరెళ్ళింది. ఫోన్ చేసి విషయం చెప్పండి, వచ్చేస్తుంది. నిశ్చితార్థం ఎప్పుడు చేద్దామని? పంతులు గారు ఈ వారంలో రేపు ఒక్కటే మంచి రోజు అంటున్నారు. ఫోన్ చేయొచ్చు కదా. అచ్చా, నేను ఇప్పుడే ఫోన్ చేసి దానికి విషయం చెప్తాను. హలో అన్నయ్య. ఏరా బావునా? చాలా సంతోషం రా. అది స్వప్న బయటికి వెళ్ళినట్టుందిరా. మంచి సంబంధం ఉంటున్నావు కదా, నేను రాకుండా ఎలా ఉంటాను రా? భలేవాడివే. నీ ప్రేమ సిన్సియరేరా నాకు తెలుసు, కానీ ఆ విషయం మా అంకుల్కి తెలిస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని నా భయం. అదే నిజమే. హాయ్ జాక్, కమ్ ఆన్ మనం వెళ్దాం పద. కమ్. మనం రేపు వెళ్ళిపోతున్నాం, ప్యాక్ చేసుకోవా? నాకు ఇక్కడ నుండి వెళ్ళాలని లేదు. నాకు అలాగే అనిపిస్తుంది. మా పేరెంట్స్ పుట్టింది ఇక్కడే. చాలా రోజులు పెద్దనాన్నతో ఉండడం వల్ల అలా అనిపిస్తుందేమో. మా విలేజ్లో నీకేం నచ్చింది? మీ పెదనాన్నలా త్యాగం చేసిన వాళ్ళు నేను జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు స్వప్న. మా దేశంలో ఇలాంటివన్నీ కామనే. అదే నువ్వైతే ఏం చేసేవాడివి? మీ అంకుల్లా మాత్రం చేసేవాడిని కాదు. నేను ఈ విషయం నీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఐ లవ్ యూ. నేను వెళ్తాను. నీకు డేవ్ ఎందుకు నచ్చాడే? సిగ్గెందుకు, ఏది చెప్పు. అతని సోషల్ రెస్పాన్సిబిలిటీ, వర్క్లో అతని సిన్సియారిటీ, ఆడవాళ్ళని మగవాళ్ళని సమానంగా చూసే తత్వం, మనుషులందరినీ ఒకేలా చూడడం. అందుకే నా మనసంతా డేవ్ చుట్టూనే. ఓ హీస్ లక్కీ. హలో హలో అన్నయ్య, నేను రావుని.
మన ఫ్రెండ్స్ అందరూ రేపు పొద్దున్నే వచ్చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇందాక మీకు ఫోన్లో చూడటం మర్చిపోయాను. మీరు వచ్చేటప్పుడు కొబ్బరి బొండాలను అరిటాకులు తీసుకురావడం మర్చిపోకండి. అది కాదు, ఫ్రెండ్స్ ని చుట్టాలని అందరినీ పిలవడం అయిపోయింది. బట్టలు అవి కూడా కొనేసాము. నేను చెప్పేది వస్తున్నారా అన్నయ్య, ఉంటాను మరి. నేను చెప్పినవన్నీ మర్చిపోకే, పొద్దున్నే బయలుదేరి వచ్చేయండి. ఉంటాను మరి. నువ్వు వెళ్ళిపోతున్నావా? అవునా, మరి నేను వెనక్కి వెళ్ళాలి కదా. నన్ను మర్చిపోతావా? నెవర్. మళ్ళీ ఎప్పుడొస్తా? ఐ డోంట్ నో, త్వరలోనే మళ్ళీ రావచ్చు. నేను మళ్ళీ వెనక్కి వచ్చేంత వరకు ఈ హ్యాట్ నీ దగ్గరే ఉంచుకో. ఓకే ఓకే. గివ్ మీ హగ్. పౌండ్ ఇట్ అవుట్. బ్యాంగ్. బాయ్ డే. బాయ్. నమస్తే అంకుల్. నమస్కారం. వెళ్ళొస్తా పెద్దన్న. జాగ్రత్త. దేవ్, జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు, కొన్ని బాధిస్తాయి. అలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. ఎనీహౌ, వెళ్ళగానే డాక్యుమెంట్ కాపీ పంపించండి. షూర్. నమస్తే. వస్తాను. సరే అమ్మగారు. విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్వాద పద్మం మహిసన్నిధత్స్వ. అయ్యా, ముహూర్తం టైం అయింది, అమ్మాయి గారు ఇంకా రాలేదేమిటి? కొంచెం వాళ్ళు వస్తున్నారేమో చూసిరండి. వచ్చేస్తారు. నెక్స్ట్ వీక్ మా మమ్మీ డాడీ వస్తున్నారు. వీడేం చేస్తున్నాడో చూద్దామని. ఓ, వాళ్ళు మా అమ్మ నాన్న పెళ్ళికి వస్తున్నారు. ఏంటి, మీ అమ్మ నాన్న ఇంకా పెళ్లి చేసుకోలేదా? భర్తకు 60 ఏళ్ళు దాటితే మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇక్కడ సాంప్రదాయం. అదే షష్టి పూర్తి. అయ్యా, ముహూర్తం ఆసన్నమైంది, ఆ తాంబూలాలు కాస్త మార్చుకోండి. తప్పకుండా. శుభం. ఆహా, ఇదండి ముహూర్త బలం. సరిగ్గా సమయానికి అమ్మాయి గారు ఇచ్చేశారు. రామా, నువ్వు ఇలా అడుగు పెట్టావు, విషయాలతో ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత ఏం జరిగింది? అమ్మాయి నీకు హెల్ప్ చేసిందా? మనసు మార్చుకుందా? డాక్యుమెంట్కి ఉపయోగపడిందా? కొంతకాలం అంతా నిశ్శబ్దమే. ఏం జరుగుతుందో తెలియని అయోమయం. బహుశా స్వప్న పరిస్థితి కూడా అదేనేమో. విశాల్ ఎంగేజ్మెంట్ అవ్వగానే అమెరికా వెళ్తానన్నాడు, కానీ ఇంకా ఇక్కడే ఉన్నాడు. అదంతా గేమ్. అలా ఎందుకు అనుకోవాలి? ప్రాజెక్ట్ మరో 2 నెలలు పోస్ట్పోన్ అయిందని చెప్పాడుగా.
అయినా ఒక్కసారి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏం జరిగినా భరించాల్సిందే. ఎందుకు భరించాలి? మనం ఏమైనా జంతువులమా? ఎవరితో కాంపాటిబిలిటీ ఉంటే వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మానేయాలి. స్వప్న డేవ్ని పెళ్లి చేసుకోవాలి, దట్స్ ఇట్. ఇంకా ఎంతసేపు రండి. మనం ప్రాక్టీస్ చేస్తున్నది బుద్ధుడు చిన్నప్పటి కథ. అప్పుడు బుద్ధుడి పేరు సిద్ధార్థుడు. ఓ రోజు సిద్ధార్థుడు వనంలో విహరిస్తూ ఉండగా దేవదత్తుడు బాణంతో కొట్టిన హంసను కాపాడతాడు. కొట్టిన హంస తనకు చెందుతుందని దేవదత్తుడు, కాదు కాపాడిన తనకు చెందుతుందని సిద్ధార్థుడు పోట్లాడుకొని న్యాయం కోసం శుద్ధోదన మహారాజు దగ్గరికి వెళ్తారు. ఓకే రాధా, ఇప్పుడు నువ్వు సిద్ధార్థుడిగా యాక్ట్ చేస్తున్నావు. లత, నువ్వు దేవదత్తుడు. స్వప్న, నువ్వు హంసగా యాక్ట్ చేస్తున్నావు. కరుణ, నువ్వు శుద్ధోదనుడి క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్నావు. ఓకే, కమాన్, మీ పొజిషన్స్ తీసుకోండి. రాధా, ఇప్పుడు నీ డైలాగ్ చెప్పు. దేవదత్తనా? వాడేవాడు? దాని లవర్ సార్. నాన్సెన్స్. ఆ క్యారెక్టర్ పేరు దేవదత్తుడు. దేవదత్త అని పిలవాలి. ఏదో ఒకట్లేండి. దేవదత్త. దాన్ని కొట్టింది నేను కాబట్టి ఆ హంస నాది బుద్ధార్థ. చ బుద్ధార్థ ఏమిటే మొద్ధార్థ? ఆ క్యారెక్టర్ పేరు సిద్ధార్థ. సారీ సార్. ఇప్పుడు మీరు హంసను పిలవండి. హంసరాజమా ఇలా రా. అబ్బా, నీ క్యారెక్టర్ ఏంటి, ఆ పిలుపేంటి? ఏదో నీ లవర్ని పిలిచినట్టు. హంస ఇలా రా. ఏయ్ ఇలా రా. అబ్బా, క్యారెక్టర్ కూని చేస్తున్నారే, నా కర్మ. అందంగా పిలు. హంసరాజమా ఇలా రా. అమ్మా తల్లి, నువ్వు వెళ్లాల్సింది నిన్ను రక్షించి ప్రేమించిన వాడి దగ్గరికి, నిన్ను హింసించిన వాడి దగ్గరికి కాదు. అమ్మా, చంపేస్తున్నారు కదా. థ్యాంక్ యూ సార్, నాకు అర్థమైంది. ఎక్కడికి వెళ్తుంది ఈ పిల్ల? నేను ఉండలేను. ఏం జరిగింది? విశాల్ ఫోన్ చేస్తున్నాడు. మీ పేరెంట్స్కి మన ప్రేమ గురించి చెప్పడం మంచిదేమో. అతను తీసే కాదు. ఐ హావ్ ఎన్ ఐడియా. రే మూర్తి, రా 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 రా. ఎన్నాళ్ళైందిరా నేను చూసి. అవునరా, నిజంగా చాలా కాలమైందిరా. ఇంకా కుర్రాళ్ళనే ఉన్నావు. మరి ఏమనుకుంటున్నావు? జైనా చేత రోజు ఎక్సర్సైజ్ చేయిస్తుంది. రండి లోపలికి వెళ్దాం. అదిగో స్వప్న వస్తుంది. నమస్తే ఆంటీ. హాయ్ స్వప్న, ఎలా ఉన్నావు? ఫైన్, థ్యాంక్ యూ. హే స్వప్న, ఎంత పెద్దదాని అయిపోయావు, ఎంత అందంగా ఉన్నావు కదండి. చాలా అందంగా ఉన్నా స్వప్న. స్వప్న మాకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది. రియల్లీ? చాలా బాగుందమ్మా, థ్యాంక్స్ ఎలాట్. రావ్, మా వాళ్ళు నిన్నేం అల్లరి పెట్టడం లేదు కదా? చచ్చా, పాపం అలాంటిదేం లేదురా. బాగుంది అయితే.
మీరు స్నానాలు అవి చేదురు కానీ పదండి. సరే, గుడ్ ఐడియా. నేను కూడా. కాఫీ. స్వప్న ఎంగేజ్మెంట్ గురించి విన్నావా? విన్నాను. పోన్లేండి, కనీసం వాడు మన కల్చర్ గురించి నేర్చుకుంటున్నాడు. హాయ్ స్వప్న. హాయ్ అంకుల్. హలో స్వప్న. హాయ్ ఆంటీ. కంగ్రాచులేషన్స్, శుభవార్త తెలిసింది. స్వప్న, ఏమన్నా ప్రాబ్లం ఉందా? నథింగ్. స్వప్న, నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పమ్మా. ఇలా రా. ఇప్పుడు చెప్పమ్మా. నేను ఒక విషయం అడగచ్చా? తప్పకుండానమ్మా. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి నిశ్చితార్థం ఇంకొక అబ్బాయితో జరిగితే ఆ నిశ్చితార్థం బ్రేక్ చేస్తే తప్ప? నీ మనసులో ఏముందో చెప్పమ్మా. నేను మరొకరిని ఇష్టపడుతున్నాను, కానీ మా నాన్నగారికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ అబ్బాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా? అతను మీకు తెలుసు, మీరే అతన్ని ఇక్కడికి పంపించారు. అంటే అంటే నువ్వనేది మా అమెరికన్ సిటిజన్? అవును, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎంత మంచి శుభవార్త చెప్పావు స్వప్న. ఈ పెళ్లికి మీ నాన్నని ఒప్పించే బాధ్యత నాది. అతను కానీ ఒప్పుకోలేదనుకో, అతను ముక్కు పచ్చడి చేశానన్నమాటే. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు అంకుల్. ఇప్పుడే మా నాన్నకి ఏం చెప్పొద్దు. మేమంతా కలిసి డాక్యుమెంటరీ చేస్తున్నాం కదా, అందుకని. పర్వాలేదులే, నువ్వు రెడీ అయ్యే వరకు నేను ఒక్క మాట చెప్పను, సరేనా? థ్యాంక్ యూ అంకుల్. ఎవరు? ఎవరది? చిన్ని చిన్ని ఆశ, చిన్నవాని ఆశ. ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నారు, ఏమిటి విశేషం? జాక్, స్వప్న ప్రేమించుకుంటున్నారు. నిజమా? ఆ. ఎంత మంచి వార్త చెప్పారండి. కానీ స్వప్నకి? స్వప్న జాక్ని ప్రేమిస్తున్నానని తనే చెప్పింది నాకు. అవునా? రండి, ఈ వార్త వెంటనే వెళ్ళి సరళకి రావుకి చెప్దాం. వద్దు, స్వప్న ఎవరికి చెప్పొద్దంది. తనకి మరో అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయింది కదా, ఓహో. తను చెప్పే వరకు మనం ఆగుదాం. ఓకే? సరే. హాయ్ జాక్. మమ్మీ, డాడీ, మీరు నాకు ఫేవర్ చేస్తారా? కూర్చో, చెప్పు. విషయం చెప్పాక మీరు కోప్పడకూడదు. స్వప్న. అవును, స్వప్న ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి తనకు నచ్చిన వాడితో పెళ్ళి అయ్యేటట్టు తన పేరెంట్స్ని ఒప్పించాలి, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. మీకెలా తెలుసు? స్వప్నే అంతా మాకు చెప్పింది. దట్స్ గ్రేట్. నిశ్చింతగా వెళ్ళు. వెయిట్, మీకింత బ్రాడ్ మైండ్ ఎప్పుడు వచ్చింది డాడీ? వాట్ డు యు మీన్? అంటే నాది నేరో మైండేనా నీ ఉద్దేశం? నో నో నో, ఇట్స్ మై మిస్టేక్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హాయ్ జాక్. హాయ్. ఐ హావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యు. ఐ నో, నాకన్నా నువ్వు చాలా క్విక్గా ఉన్నావు స్వప్న. జయ, గుర్తుంచుకో, రావుకి సరళకి ఈ విషయం తెలియకూడదు. ఓకే? అబ్బా, నాకు తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. ఓకే? ఏం చేస్తున్నావు వదినా? మా పేరెంట్స్ మీ లవ్ని స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు. సో స్వీట్. మళ్ళీ మన డాక్యుమెంటరీ ఎప్పుడు మొదలు పెడదాం? వెంటనే, రేపే హోలీ పండుగ. ఓకే. రంగోలీ వేళల్లో రంజైనా వన్నెల్లో సయ్యన్న సఖి ఎవరో, రంగిణి ఆటల్లో రాగాల పాటల్లో రమ్మన్న ప్రియుడెవరే. ఎంత ధైర్యం, నన్నే కొడతావురా? నీ రక్తం కళ్ళ చూస్తా. ఏసేంటి రావాణి?
ఐ లవ్ యూ డేవ్. ఐ లవ్ యూ టూ. నేను డాక్యుమెంటరీ షూట్కి వెళ్తున్నాను. అలాగేనమ్మా, టేక్ కేర్. బాయ్. హలో విశాల్. స్వప్న, విశాల్ లోపలికి రమ్మను. నేను వెళ్ళాలి నాన్న. డేవ్ వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఏమైంది విశాల్? అంతా ఓకేనేగా? ఒక నిమిషం ఆపు డేవ్. గెస్ట్ హౌస్లో నా పర్స్ మర్చిపోయి వచ్చాను. ఓకే, మేము కార్లోనే వెయిట్ చేస్తాం. విశాల్తో ఎందుకు మాట్లాడకుండా వచ్చేసావు? నాకు ఇష్టం లేదు. అతనంటే ఇష్టం లేదా, లేక ఇంకెవరైనా అంటే ఇష్టమా? నాకు ఇష్టమైన వాళ్ళతోనే నేను వెళ్తున్నాను. అచ్చా, ఆ అమెరికా వాడంటేనే ఇష్టమా నీకు? ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యమే నీకు? మేము దానికి ఒప్పుకోం. మూర్తి, జయ ఇక్కడే ఉన్నారు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే? వాళ్ళకి ఎప్పుడూ తెలుసు. వాళ్ళకి తెలుసా? నేనే చెప్పాను. వాళ్ళు నా లవ్ని సపోర్ట్ చేస్తున్నారు. అచ్చా, వాళ్ళెవరే నిన్ను సపోర్ట్ చేయడానికి? విశాల్తోనే నీ పెళ్లి జరుగుతుంది, అదే మా నిర్ణయం. నేను ఎవరినైతే ఇష్టపడ్డానో అతన్నే పెళ్లి చేసుకుంటాను. విశాల్ని చేసుకోను. ఇది నా నిర్ణయం. మూర్తి, మూర్తి, రే మూర్తి. ఏమిట్రా సంగతి? ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లమే. అది నీతోనే. నాతోనా? నేనేం చేశాను రా? ఏమిటి, మా అమ్మాయి ప్రేమను సపోర్ట్ చేస్తున్నావుట? అవును. బాధపడకు స్వప్న. ఇలాంటప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి. కొద్ది రోజులకు వాళ్ళే ఒప్పుకుంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. అచ్చా, మీ వాడు ఒక తెల్ల పిల్లని లవ్ చేస్తే మీరు ఒప్పుకుంటారా? చచ్చినా ఒప్పుకోం. మరి మా అమ్మాయో తెల్లవాడిని ప్రేమిస్తే మేమెందుకు ఒప్పుకోవాలి? తెల్లవాడినా? మీరేమనుకుంటున్నారు? మా వాడు తెల్లవాడు కాదే. అదేంటి? అంటే అంటే స్వప్న ప్రేమిస్తోంది మా వాణ్ణి, దేవుని కాదు. నువ్వు నిజంగానే అంటున్నావా? స్వప్నే స్వయంగా నాకు చెప్పింది. చూడు, స్వప్న నీకొక్కగానొక్క కూతురు. ఆ అమ్మాయి సంతోషం కంటే ముఖ్యమేమిటి? ఎంగేజ్మెంట్ లాంటి ఫార్మాలిటీసు, ఈగోసు అన్నీ మరిచిపోవడం మంచిది. సరేనా? నిజమేరా. సారీరా, డేవ్ని అనుకుని నిన్ను ఇష్టం వచ్చినట్టు టచ్ చేశాను. పర్వాలేదు లేరా. మా అబ్బాయి మీ అమ్మాయికి సరిపోడన్నావేమోనని తెగమకపడ్డావు అంతే. పైగా నువ్వు మా వాడిని తెల్లవాడంటావా? విశాల్ పేరెంట్స్కి నేను సర్ది చెప్తాను లేరా. ఏమోరా,
నాకు ఇంకా కంగారుగానే ఉంది. డోంట్ వరీ. ఒకసారి ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఇలాంటివన్నీ మామూలే వదినా, నువ్వేం పట్టించుకోకు. నాకైతే భయంగానే ఉంది జయ. చెప్పేద్దామా? స్వప్న, వీళ్ళ పెళ్ళి ఎప్పుడు చేద్దాం వదినా? త్వరలోనే, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరేం అడిగినా మేము రెడీ. ఈ పని చెయ్యాలని ఎన్నాళ్ళ నుంచో కోరికగా ఉందిరా. ఏం చేస్తున్నారు? నీకు తెలుస్తుందిగా, కాసేపు ఆగు. నా గడ్డం ఎందుకు తీస్తున్నారు? ఈ పెళ్లి కావాలా వద్దా నీకు? దానికి దీనికి ఏంటి లింకు? స్వప్న పేరెంట్స్ నిన్ను ఇండియన్లా చూడాలనుకుంటున్నారు. నువ్వు గీసేవయ్యా. అర్థమే బాబు. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావా. నా ముద్దు బిడ్డ. జయ, వీడి బట్టలు ఎక్కడా? నాకు తెలుసు. ఏంటి వాటిని ఏం చేస్తారు? ఓ మై గాడ్ జాక్, ఇది నువ్వేనా? ఇది కరెక్ట్ కాదు. పెళ్లి చేసుకునేదేమో నువ్వు, నాకేంట్రా ఈ తిప్పలు? ఏమైంది జాక్? మీ అమ్మా నాన్న నన్ను ఇండియన్లా చూడాలనుకుంటే మా అమ్మా నాన్న కలిసి నాకు క్లీన్ షేవ్ చేయించి నా మొక్క ఇలా తయారు చేశారు. I'm so sorry Jack. ఇట్స్ ఓకే. యునో, మా పేరెంట్స్ నన్ను ఎప్పటి నుంచో ఇలా తయారు చేయాలని చూస్తున్నారు. ఆఖరికి మీ పెళ్లిని వంక పెట్టేసుకున్నారు. ఇట్స్ రిడిక్యులస్. So different కదా. ఎవరు నా మాట వినరు. వాట్? హే, ఇట్స్ ఓకే. నువ్వు అందమైన పప్పు సుద్దలా ఉన్నావు. వాటర్. హే, ఐ కాంట్ బిలీవ్ కట్టం తీసేసాడు. Poor Jack. నేను విషయం అడగచ్చా? అది సాధారణంగా పెద్దవాళ్ళు పిల్లల్లో తమ కల్చరే ఉండాలనుకుంటారు. మీ గ్రాని నన్ను ఒప్పుకుంటుందా? యాక్చువల్లీ నో. ఈ ప్రాబ్లం వస్తుందని ముందే తెలుసు. మేబీ నువ్వు హెయిర్ కట్ చేసుకుని శారీ కాకుండా మినీస్ కట్టేసుకుంటే ఓకే. ఓకే, నువ్వు పంచి కట్టుకుంటే నేను స్కర్ట్ వేసుకుంటా. ఆల్ రైట్, ఫెయిర్ ఎనఫ్. చూడు, నాకేది ఇష్టం అదే మా గ్రాండ్ మాకు ఇష్టం. నువ్వు ఇలా ఉండడమే నాకు ఇష్టం. ఆవిడ ఇక్కడ ఉంటే బాగుండేది. మన పెళ్లి విషయం మా పేరెంట్స్తో మాట్లాడేవారు. యు నో, దట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. ఈ నైట్కి ఆవిడ కాల్ చేస్తాను. నిజంగా? ఈ వయసులో ఒంటరిగా రాగలరా? Late. There she is. Grandma. Hey. It's so good to see you. Well, it's about time. I've been waiting for you. Hi, Grandma. Jack, is that you? Sir, it's me. I know your address. Uh-oh. Don't hire him, Grandma. Grandma, why did you hire this guy? I told you not to hire him. Don't worry about it. That's too slow. Give it some gas. Grandma, just let him pay attention to the road. Don't worry, I'm here. You're too slow. Give it some gas. Hurry up. Beat that guy. Come on. That's it. Faster. Beat that guy. Go. Cut him on. Faster. Come on, man. Who gave you your driver's license? Come on. Get up. Get with it. Hey, man. Take it easy. Move it.
I said move your butt. What are you looking at? Go on. Jack, he brought us to Rao's house. Grandma, don't get out. Oh, God. Now, Grandma, how did you handle those cabbies? I'm impressed. As you know, every year I travel around. Trust me, this country is much better than a lot of places I've been to. It's hot in here. Oh, you sit and relax. I'll get you a glass of water. Whoa! Whoa! What's the matter? No shoes in the kitchen, babe. The Indian culture really got to your head, didn't it? So, tell me about this girl. She's beautiful, Grandma. Well, that's a given with you. She's beautiful on the inside. Since when does beauty on the inside appeal to you? Since the moment I first met her. You know, as soon as I looked into her eyes, I knew she was the one for me. I love her, Grandma. What's wrong, Grandma? You okay? 30 years ago, your father said the same thing when he fell in love with your mother. I'll never forget that day. He came to me and he said exactly the same thing. Your mom was so beautiful, and she was a perfect match for your dad. I remember the day he brought your mother to our home for the first time. Your father was so happy. I see the same look in your eyes today. If they were alive today, They may not be here today, but I see them every day, every moment in your eyes. I love you. I love you too, baby. అమ్మా ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? డేవ్ గ్రానీ ఎనీ టైం ఇక్కడికి రావచ్చు. అచ్చా లే లే ఆవిడ ఇప్పుడు ఇంత సడన్ గా మనల్ని కలవటానికి ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదమ్మా. ఆవిడ రావాలనుకుంది వస్తుంది. మీరు తొందరగా రెడీ అవ్వండి. ఓకే ఓకే. హలో స్వప్న. హాయ్ ఆంటీ. హాయ్ స్వప్న. హాయ్ అంకుల్. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్. మంచి కాఫీ తాగుతున్నారా? రారా కూర్చో. కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ. నేను తీసుకుంటాను. నేను ఒక మాట అడుగుతాను. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అని డేవ్ వాళ్ళ గ్రానీ అక్కడి నుంచి ఎందుకు వచ్చినట్టు? ఏమీ లేదు, జాక్ డేవ్ రూమ్మేట్స్ కదా. ఆవిడికి జాక్ అన్న కూడా చాలా చనువు. అది కాకుండా అమెరికన్స్కి ప్రపంచం అంతా తిరగడం చాలా సరదా. అక్కడ ఇలాంటివన్నీ మామూలే, నువ్వేం పట్టించుకోకు వదినా. Oh, what a beautiful dress. Too bad it hides your lovely figure. ప్లీజ్ లోపలికి రే మూర్తి, ఈ ముసల్ది గట్టిదే. అవును గట్టిదే. Are you talking about me, Mr. Rayo? So, where's the bride? నమస్కారం అండి. ఇక్కడ కూర్చో స్వప్న. Did you
drop something, dear? She's seeking your blessing, Grandma. It's an Indian tradition. Oh, bless you, sweetheart. Sit down. So beautiful. Shall we discuss the wedding? పెళ్లి గురించి ఈవిడితో డిస్కషనా? జాక్, నువ్వేమంటావు? నువ్వేం ఆలోచిస్తున్నావు డేవ్? నేను అడిగేది నిన్ను, డేవుని కాదు. ముందు డాక్యుమెంటరీ పూర్తి కావాలి, ఆ తర్వాతే పెళ్ళి. సో నువ్వేమంటావు స్వప్న? మీరందరూ ఏం చెప్తే అదే నాకు ఇష్టం. అవును, ఈ పెళ్లి విషయం నీ షష్టి పూర్తి పార్టీలో అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఎక్సలెంట్ గా ఉంటుంది. Oh, that's a wonderful idea. I like it. ఎక్స్క్యూజ్ మీ. Thank you. హలో. ఎంజాయ్. సో మిస్టర్ రావు, మీ అమ్మాయి నా తెల్లవాడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారనమాట. చూడు, నువ్వు ఎలా అనుకున్నావో నాకు తెలియదు కానీ మా అమ్మాయి ప్రేమిస్తోంది జాక్ని, డేవ్ని కాదు. వాట్? లుక్, నాకు వేరే పనుంది, ఉంటాను, బాయ్. ఈ కన్ఫ్యూషన్ ఏంటో తేల్చాల్సిందే. హే, ఇట్రా. ఏంటి? త్వరగా. ఇది తీసుకో. దేనికి? అక్కడ ఉన్నారు చూసా, అమ్మాయి పక్కన ఉన్న తెల్లవాడు, ఆ పక్కన ఉన్న అబ్బాయి. ఆ అమ్మాయి ఆ ఇద్దరు ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలుసుకుంటా. అర్థమైందిగా? ఓకే, కనుక్కుంటాను. థ్యాంక్ యూ. నీకు ఇది కావాలా లేక ఇది కావాలా? కొన్ని రెండు కొనేవనా? ఏది కావాలో చెప్పు. నేను ఇప్పుడే వస్తా. అమ్మా, నగలు మీకా మేడం? నగలు మీకా మేడం? Oh, my grandson is getting married to her. ఈ నగలో మీరు పెళ్లి కూతురుగా చాలా అందంగా ఉంటారు మేడం. సారీ, పెళ్లి కూతురు నేను కాదు. మరెవరు? మా అమ్మ. కమ్ ఆన్. ఏంటి ఎంతసేపు? ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరో తెలిసిందా? ఆ అమెరికా వాడు. నాకు తెలుసు. కానీ పెళ్లి కూతురు మీరనుకున్న అమ్మాయి కాదు, వాళ్ళ అమ్మ. ఏంట్రా, మతిగానే ఏమైనా పోయిందా నీకు? మతి పోయే సార్, ఎంత టైం పట్టింది? డామ్ ఇట్, మళ్ళీ కొత్త కన్ఫ్యూషన్ ఏంటి? ఎవరిని ఎవరు పెళ్లి చేసుకుంటున్నారన్నది విషయం కాదు. మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి వాళ్ళకి ఎంత ధైర్యం? పైగా షష్టి పూర్తికి రమ్మని పిలిచారు. అలాగా? అటైతే అక్కడే చూసుకుందాం విషయం. Hi. Wow, beautiful. Very pretty. You are looking like Indian mom. Yes, 1 minute. Okay, carry on. Hi. I heard that you're a bachelor. దట్స్ ట్రూ, బట్ నేను వస్తా. వెల్కమ్. May I share with you? హోల్డ్ దిస్. నమస్కారం తల్లి. Wait. I can share with you. I can share with you. I can share with you. అయ్యా, మాలను మార్చుకోండి. ఓం అగ్నిర్వజ్జర్భవ ఆదిత్యాదివతేజో భవ విష్ణునివశ్రీమాన్ భవ బ్రహ్మాదురాయుర్భవ ఆయురాయుర్భవ హస్తే సుగంధే వక్షస్థలై యజమానే ప్రమోదమానే విమన్యమానే. చాలా సంతోషం. వాడు అవడానికి మా తమ్ముడైనా తెల్ల తల్లి. Wait.
ఏదైనా మాట్లాడండి నాన్న. వద్దు. పర్లేదు మాట్లాడండి. అసలు షష్ఠి పూర్తి చేసుకోవాలని నేనేనాడు అనుకోలేదు. కానీ మా ఆవిడ ఆనాటి పెళ్లిలో సిగ్గుతో సరిగా ఎంజాయ్ చేయలేకపోయాను, కానీ ఇప్పుడు నాకు సిగ్గు లేదు అంది. నన్ను ఇలా పబ్లిక్గా కూడా కొట్టాలటోయ్. పెళ్ళి 7 జన్మల బంధం అంటారు. నేను భగవంతుణ్ణి ప్రార్థించేది ఏంటంటే, నాకు ఎన్ని జన్మలున్నా సరే తానే నా భార్య కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ మరో గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఈ సంవత్సరమే మా అమ్మాయి స్వప్నకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. అందుకు వరుణ్ణి కూడా చూశాం. అతను మన దేశ సంస్కృతిపై అభిమానం ఉన్నవాడు. ఇప్పుడు మీ అందరికీ అతన్ని పరిచయం చేస్తాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీ కాబోయే అల్లుడుగా నా పేరే చెప్పాలి. ఇంపాసిబుల్. నీ పరువు దక్కించుకోవాలనుకుంటే నేను చెప్పించే. ఏంటి నువ్వు మాట్లాడేది? స్వప్న ప్రేమించింది డేవ్ని. ఆ తెల్లవాడున్నాడే వాణ్ణి, జాక్ని కాదు. నీ పరువు కాపాడుకుంటావనే అనుకుంటున్నాను. ఏమైందన్నా? నువ్వు జాక్ని పెళ్లి చేసుకుంటున్నానని ఇతనితో కాస్త చెప్పమ్మా. ఇది జోక్ చేసే టైం కాదు నాన్న. నేను ప్రేమించేది డేవ్ని కదా. వాట్? ఒక్క నిమిషం, మనం ప్రైవేట్గా మాట్లాడుకుందాం పద. అలా రండి దారికి. నోర్ముయ్, ఎంత ధైర్యం ఆ మాట అనడానికి? అమ్మా నేను చెప్పేది విను. స్వప్న, చాలు ఇంకేం మాట్లాడుకు. నువ్వు డేవ్ని మర్చిపోవాలి. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఒప్పుకుంటానంటే మీ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి మేము రెడీ. మా వాడు మీ అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి అడుగుతున్నాం. మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారో లేదో మీరే ఆలోచించుకోండి. అచ్చా, నేను ఒప్పుకుంటున్నాను. దట్స్ ఫైన్. కానీ నాన్న నాకు విషయాలంటే ఇష్టం లేదు. ఎందుకని? అతనికి ఏం తక్కువైందని? ఒకటి కాదు, రెండు కాదు, చాలా తక్కువ. ఎవరు నువ్వు? ఏం తెలుసు నీకు నా గురించి? ఇతను ఎవరో నాకు తెలియదు. అతను మాటలు అసలు నమ్మకండి. అలాగా? కానీ నువ్వేంటో నాకు బాగా తెలుసు. చెప్పమంటావా? నేను సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్తో జాక్ డేవ్ వాళ్ళ టీంలో జాయిన్ అవ్వలేదండి. మరి స్వప్న తనని కాకుండా వేరే ఎవరినైనా ప్రేమిస్తుందేమో అనే భయంతో, అనుమానంతో విశాల్ తన మీద ఒక కన్నేసి ఉంచమని నన్ను ఈ టీంలో ప్లాంట్ చేశాడు. ఒక టీం లీడర్గా తన కంపెనీ అమెరికా పంపించడం కూడా అబద్ధం. స్వప్నంతో తన ఎంగేజ్మెంట్ జరగడానికి మాత్రమే అతను అలా అబద్ధం ఆడాడు. సార్, మరో విషయం, హోలీ పండుగ రోజు డేవ్ మీదకి గుండాలను పంపించింది కూడా విశాలే. అసలు అప్పటి నుంచే నాలో ఒక గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. విశాల్, ఇది నిజమేనా? డాడీదంతా. మిస్టర్ రావు, మీ స్థానంలో మేమున్నా ఇలాంటి వాడిని అల్లుడిగా తెచ్చుకోం. వాడి మాటలు నమ్మి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం. మమ్మల్ని క్షమించండి. పదండి వెళ్దాం. ఇప్పటికైనా నిజం తెలిసిందా నాన్న? అంత మాత్రం డేవ్ ఒప్పుకున్నట్టు కాదు. నాన్న ఇక నోర్మయ్. నేను జాక్ని ప్రేమించాననుకుని అతనితో పెళ్లి కొప్పుకున్నారు. మరి జాక్ కూడా డేవ్ లాగా అమెరికాలో పుట్టి పెరిగాడు కదా. మరి డేవ్ని ఎందుకు కాదంటున్నారు? జాక్ తల్లిదండ్రులు ఇండియన్స్. వాళ్ళకి మన సంస్కృతి, సంప్రదాయం అన్నీ తెలుసు. డేవ్కి కూడా మన కల్చర్ తెలుసు. గత 3 నెలలుగా తను ఎంత ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటుంది. ప్రాజెక్ట్ కోసం కాదు, మన కల్చర్ నచ్చి. నేను ఇతన్ని ప్రేమించడానికి ఇది ఒక కారణం. మేము అతనితో కంఫర్టబుల్గా లేవమ్మా. చూడండి, నేను పరాయి దేశస్తునే కావచ్చు, కానీ దానికి నేనేం చేయలేను. బట్ బిలీవ్ మీ, మీ ఆకాంక్షలకు అగైనెస్ట్గా వెళ్ళాలన్న ఉద్దేశం నా మనసులో ఎప్పుడూ లేదు. నేను మీ దేశానికి వచ్చాక మీ కుటుంబ బంధాలు, సంస్కృతి అన్నీ నచ్చాయి. మోర్ దెన్ ఆల్ దట్, మీ అమ్మాయిని మనసారా ప్రేమించాను. ప్లీజ్ మమ్మల్ని కలిసి ఉండనివ్వండి. అచ్చా, యు మే లైక్ అవర్ కల్చర్, బట్ వీ డోంట్ అప్రిషియేట్ యువర్. మీరు మా గురించి ఏమైనా మాట్లాడండి, కానీ మా కల్చర్ గురించి మాట్లాడొద్దు. మా దేశం కల్చర్ ఎంతో గొప్పది. మా కల్చర్ గురించి మీరు ఎంతో తెలుసుకోవాలి. మా దేశానికి ఏ దేశ ప్రజలు వచ్చినా వాళ్ళని, వాళ్ళ కల్చర్ని ఆదరిస్తాం. మా సొంత మనుషుల్లా వాళ్ళని గౌరవిస్తాం. మీ కల్చర్ని గౌరవించడం డేవ్ అక్కడే నేర్చుకున్నాడు. I don't want to argue with you, madam. I'm sorry, Dave. You cannot marry my daughter. No, I'm sorry, sir. నేను స్వప్న ప్రేమించుకున్నా. ఆమెను పెళ్లి చేసుకునేంత వరకు నేను వదలను. అచ్చా, మా అమ్మాయి నేను పెళ్లి చేసుకోను అంటే నువ్వు మర్చిపోతావా?
I'll be a gentleman. Whom do you choose, Swapna? Is it going to be Dave or us? If you choose Dave, you have to forget us forever. If you choose us, you have to forget him forever. రే, ఏ సంస్కృతి మరో సంస్కృతి తనలో ఎముడ్చుకోదు, దానికి పతనం తప్పదు. దేవుని కాదండం మన గొప్పదనాన్ని మనమే దిగదార్చుకోవడం లాంటిది. అన్నయ్య, సరళా, సరళా, అమ్మా, అమ్మా. నన్ను వదిలే, నన్ను చచ్చిపోనివ్వండి. ఊరుకో వదినా. చూడమ్మా స్వప్న, నువ్వంటే నాకు గుండె నిండా ప్రేమ ఉందమ్మా. కానీ నీ ప్రేమ కోసం 30 సంవత్సరాలుగా నాతో కష్ట సుఖాల్ని కలిసి పంచుకున్న మీ అమ్మని వదులుకోలేనమ్మా నేను. మీ అమ్మగా కాకపోయినా కనీసం నా భార్యగానైనా. పేరెంట్స్ లేని బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ ఫ్యామిలీ నా వల్ల చిన్న భిన్నమైతే నన్ను నేను క్షమించుకోలేను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. దేవ్, స్వప్న, సమస్య వచ్చినప్పుడు ఏడిస్తే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. నువ్వు డేవ్ని మర్చిపోవాలి అంతే కదా? కాదు, స్వప్న డేవ్నే పెళ్లి చేసుకోవాలని చెప్పడానికి వచ్చాను. అవునే, నాకు పెళ్ళయ్యాక వాదనకి వాస్తవానికి మధ్య దూరం ఏంటో అర్థమైంది. పెళ్ళయ్యే వరకు అమ్మా నాన్న గీసిన గీత దాటకూడదు. పెళ్ళయ్యాక భర్త అత్తమామ గీసిన గీత దాటకూడదు. ఆ పరిధిలో మనం ఆనందాన్ని వెతుక్కోవాలి. దొరికితే అదృష్టం అనుకోవాలి, లేకపోతే మన కర్మ అనుకోవాలి. ఈ గీతలే మన రాతలనుకొని ఎంతకాలం బతకాలే మనం? మనకు కావలసినట్టుగా మనకు బతికే హక్కు లేదా? ఉంది. నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఎదిరించరా, తిరగబడు. నీ జీవితం మరో నా జీవితంలా కాకూడదు. ఏదేమైనప్పటికీ నువ్వు డేవ్నే పెళ్లి చేసుకోవాలి. నువ్వు డేవ్నే పెళ్లి చేసుకోవాలిరా. డేవ్ మంచివాడని తెలుసు, స్వప్న చేస్తోంది తప్పు కాదని తెలుసు. అయినా నా మనసు ఈ పెళ్లికి అంగీకరించటం లేదంటే అది నాలోని అహము, సమాజం పట్ల భయము నాకే తెలియడం లేదన్నయ్య. ఒరే, మన భారతీయ సంస్కృతి సారం ఒకటే, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. కులం, మతం, వర్ణం, వర్గం ఈ విచక్షణలేమి ధర్మానికి ఉండవు. ఆర్ యు సీరియస్? నిజంగానే వెళ్ళిపోతావా? చెప్పు. ఎస్, ఐఎమ్ సీరియస్. అంటే ఇక ఇంతేనా? నో డేవ్, ఇట్స్ ఓవర్. కమ్ ఆన్ డేవ్, టేక్ ఇట్ ఈజీ. ఐఎమ్ వెరీ సారీ. ఈ చిన్న విషయం గురించి మా ఇండియన్ కల్చర్ని అపార్థం చేసుకోండి. అబ్సల్యూట్లీ నాట్.
నాకు మీ కల్చర్ అన్నా మీ దేశం అన్నా గౌరవం అభిమానం ఎప్పటికీ ఉంటాయి. ఓకే, యువర్ కార్డ్ ప్లీజ్. దిస్ ఇస్ మై కార్డ్. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ అ ప్లెజర్. సీ యూ. రావు. హలో, మీకే ఫోను. రావునే మాట్లాడుతున్నాను. వాట్? డేవ్ న్యూఢిల్లీలో ఉన్నాడా? ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ విషయం అడగటం మర్చిపోయానే. 1 సెకండ్. వాళ్ళు ఇక్కడ ఎక్కడ కనిపించటం లేదు. బహుశా. అచ్చా, థ్యాంక్ యూ. ఆయనకి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదట. కానీ వాళ్ళు ట్రావెల్ చేసింది ఎయిర్ ఇండియా కనెక్టింగ్ ఫ్లైట్ టు న్యూయార్క్. బహుశా వాళ్ళు అమెరికా వెళ్తున్నారేమో. ఊరుకో స్వప్న. ఊరుకో, అన్నీ సర్దుకుంటాయి. యూనో, నేను వెళ్ళే లోపల తాజ్మహల్ ఎలాగైనా షూట్ చేయాలనుకుంటున్నాను. Taj Mahal is a symbol of true love. Emperor Shah Jahan built this in memory of his wife, Noor Jahan. Actually, if you want to be accurate, it represents the... Swapna? Excuse me? I'm sorry. Dev, control yourself. Take it easy. Even though Taj Mahal was built as a symbol of severed love, it is considered as a symbol of lasting love. Many lovers dream of uniting here. చూడరా. Guys, I'm here. చూడరా. Don't you want to finish this documentary?
ఇప్పటికే 100 సార్లు ఈ డాక్యుమెంటరీ చూపించావు, ఇంకా ఎన్నిసార్లు చూపిస్తావురా? ఇది ఇన్స్పిరేషనల్ లవ్ స్టోరీ తాతయ్య. అచ్చా, నువ్వు ఇన్స్పైర్ కావాల్సింది కల్చర్ని చూసి. ఐ నో నాకు తెలుసమ్మా. ఎక్స్క్యూజ్ మీ మామ్, డాడ్, తాతయ్య వాళ్ళు నెక్స్ట్ వీక్ ఇండియాకి వెళ్తున్నారు కదా? అవును. నేను వాళ్ళతో వెళ్ళొచ్చా? యు నో టు అండర్స్టాండ్ అవర్ కల్చర్ ఈవెన్ బెటర్. ఓహో, 10 ఏళ్ల తర్వాత వెళ్దుగాన్లే.